స్కాన్ చేయించుకోవడానికి సార్ ఏదో తెలంగాణ స్టేట్ మన డాక్టర్ సర్టిఫికేట్ లేదంటున్నారు చేశాను అట్లాంటప్పుడు ఎట్లా నడుపుతుంది డాక్టర్ గారిది ఎండి ఉంటే వాళ్ళ ఫాదర్ నేమ్ వీరభద్రం, సోమ వీరభద్రం గారిది. ఇందులో ఉన్న ఎమ్, ఇక్కడ ఉన్న డి తీసేసి ఇక్కడ అటాచ్ చేశారు. క్లియర్ కట్గా ఇది ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్. అది వ్యాలిడిటీ కూడా 2022లోనే అయిపోయింది. సర్టిఫికేట్ కూడా ట్రస్ట్ కదా మాది, మా కౌన్సిల్ ఈయన పేరు ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమంత పేమెంట్ అప్లికేషన్ పెట్టుకున్నారా మీరు? ఎక్స్పైరీ దగ్గరలో ఉంది. మరి బయోమెడికల్ ప్రాసెస్ మేడం కంప్లీట్ తీసేస్తాం మేడం, ఇప్పుడు తీసేస్తాం. మీ బయోమెడికల్ వేస్ట్ సర్టిఫికేట్ ఉంది కానీ బయోమెడికల్ వేస్ట్ కలెక్షన్ లేదు కదా. డైరెక్ట్ ఇప్పుడు కవర్స్ తీసుకొచ్చి తీసేస్తాం మేడం. ఏం కవర్స్? వేస్ట్ కవర్ ఇది ఏం వేస్ట్ కవర్స్? రెడ్ కవర్లో వేసేసి పంపించేస్తాం మేడం. బ్లడ్ రెడ్ కవర్లో వేస్తారు. అవును, ప్లాస్టిక్ వేర్ ఇష్టోపేతలు చేతనం వైట్ కలర్లో వేస్తాం, సారీ ఎల్లో వేస్తాం మేడం. జనరల్ అయితేనే గ్రీన్లో వేసేస్తాం, అది రెడ్లో వేసేస్తాం. వాళ్ళు రెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, రెడ్లో ఇచ్చేసి వాళ్ళు మేడం వైరస్ కదా, కంటామినేటెడ్ బ్లడ్ కదా అది. ఆల్ ప్లాస్టిక్ వేస్తుంది తింటున్నాను. మరి బ్లడ్ ఉంది కదా అందులో. బ్లడ్ ఓన్లీ బయట కంటామినేట్ అయిన డిస్పోజ్ చేయకుండా వేసిస్తారా? బ్లడ్ శాంపుల్ తో పాటు అలానే డిస్పోజ్ చేస్తారా? మొత్తం తీసాను. ఎవరు చెప్పారు ఇలా చేయాలని? మీకు ఏమైనా క్లాసెస్ అయినా ట్రైనింగ్ అయిందా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద? మీరు యాజ్ టెక్నీషియన్ మీకు ఉంటుంది కదా కోర్సు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ సిలిండర్స్ ఎందుకు ఇలా ప్లాస్టిక్ అవి షార్ప్ మేడం, షార్ప్ అండ్ ప్లాస్టిక్ ఒకటే దగ్గర ఉంది కదా. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మెడికల్ కౌన్సిల్ మెంబర్లు కావచ్చు లేదా మెడికల్ కౌన్సిల్ సభ్యులు కావచ్చు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అసలు ఈ తనిఖీల రాష్ట్రం ఏందో మెడికల్ కౌన్సిల్ సభ్యులు గారిని తెలుసుకుంటారు. నమస్తే సార్, ఎందుకు మీరు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా వందలు వేల మందిలో నకిలీ డాక్టర్లు, ఎవరైతే కొందరు ఆర్ఎంపీ అని పేరు పెట్టుకొని, కొందరు ఎండి అని పేరు పెట్టుకొని, కొందరు ఎఫ్సిఎంపీ అని ఏదో వాళ్ళకి తోచిన డిగ్రీలు పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నది. ఈ తనిఖీలో పాటుగా మేము రెగ్యులర్గా ఎవరైతే ఆర్ఎంపీ అని బోర్డు పెట్టుకొని వాళ్ళకి అర్హులు కారు, వాళ్ళు డాక్టర్లను బోర్డు పెట్టుకొని స్టీరాయిడ్స్ ఇవ్వడము, యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ప్రజా ఆరోగ్యాన్ని వాళ్ళు ఎంత విచక్షణారహితంగా చేయాలనో అంత బాధాకరంగా చేస్తూ ఉన్నారు. చాలామంది పేషెంట్స్ ఊర్లలో విలేజెస్లో తెలియక ఈవెన్ సిటీలో కూడా చాలామంది ఆర్ఎంపీలు ఇష్టమున్న యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, చాలా మంది షుగర్ బీపీలతో బాధపడుతూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్స్. గవర్నమెంట్ హాస్పిటల్కు వీరి వల్ల ప్రైవేట్కి కూడా వెళ్ళిపోయి ఎంతవరకు వీళ్ళు చేసిన డ్యామేజ్ వల్ల ఈ కాంపెన్సేషన్ అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. దీని గురించి అని చెప్పేసి విస్తృతంగా మేము నకిలీ వైద్యుల పైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 400లకు పైగా కేసులు చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైము మెడికల్ కౌన్సిల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించి ఏదైనా తప్పుడు డిగ్రీలు పెట్టుకొని ప్రాక్టీస్ చేసే డాక్టర్ల పైన కూడా మనం తనిఖీలు చేసే అధికారం ఉంటుంది. ఈ తనిఖీల్లో పార్ట్గా రీసెంట్గా మనం శరత్ కార్డియాక్ కేర్ సెంటర్లో కూడా కార్డియాలజిస్ట్ సరైన గుండె డాక్టర్ లేకుండా ఒక 2D ఈకో టెక్నీషియన్ మాత్రమే స్కానింగ్ చేస్తున్నట్టుగా మనకు కంప్లైంట్ వచ్చింది, ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు ఆధారంగా మేము లాస్ట్ వీక్ తనిఖీలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఎవరైతే డిఎంహెచ్ఓ గారు ఉంటారో ఐఎంఎం మెంబర్స్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తర్వాత ఆ సెంటర్ను సీజ్ చేయడం జరిగింది. శరత్ గారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? శరత్ పైన ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం కేసు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు వస్తే స్కానింగ్ సెంటర్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు, ఎందుకంటే సూర్యాపేట పట్టణంలో యాపిల్ స్కానింగ్ సెంటర్ అంటే ఎంతో పేరుంది, అయినా కూడా అక్కడ పెద్ద అక్రమాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చింది. దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
అయితే యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో డాక్టర్ ఎస్. కిరణ్ ఎండీ రేడియాలజిస్ట్ అని చెప్పేసి వారు రెగ్యులర్‌గా 13 సంవత్సరాల నుంచి స్కాన్ చేస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. దానికి సంబంధించి కంప్లెయింట్ వచ్చింది. ఇది డాక్టర్ ఎవరైతే ఎస్. కిరణ్ ఉన్నారో వారు రేడియాలజిస్ట్ కారు. మీరు ఒకసారి తనిఖీ చేయండి అని చెప్పేసి మాకు కంప్లెయింట్ రావడం జరిగింది. ఆ కంప్లెయింట్ బేస్ చేసుకొని ఈరోజు తనిఖీ చేసినాము. ఎవరైతే డాక్టర్ ఎస్. కిరణ్ ఎండీ రేడియాలజిస్ట్ అని చెప్పేసి మనకు అక్కడ స్కాన్‌లో మనకు ఎవరైతే అక్కడ యాపిల్ డయాగ్నోస్టిక్స్‌లో ఉన్నారో ఆ డాక్టర్ గారి పేరు మీద ఎంబీబీఎస్ డిగ్రీ మాత్రమే ఉంది. అది కూడా 2022లో ఎక్స్‌పైర్ అయిపోయింది. ఆ డాక్టర్ గారికి ఎటువంటి ఎండీ డిగ్రీ లేదు. వారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో ఎండీ రేడియాలజీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. వాళ్ళకు మాకిచ్చిన సర్టిఫికేట్స్‌లో కూడా మరి ఏదైతే ఒక జిరాక్స్ కాపీ ఇచ్చారు. దాంట్లో ఏందంటే మనకు ఎంబీబీఎస్ అండ్ ఎండీ అని పక్కకు రాసి ఉంది. ఆ ఎండీ అనేది వాళ్ళ ఫాదర్ పేరులో ఉన్న వీరభద్రం పేరులో ఉన్న ఎమ్, డి తీసేసి ఆ పక్కన అటాచ్ చేసి ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. చర్యలు ఎలా తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున కూడా, ఎందుకంటే ఒక యాప్ స్కానింగ్ సెంటర్ అంటేనే అందరికి కూడా అసలు అసలు ఎలాంటి జబ్బు ఉందని తెలిపేది. అలాంటి పెద్ద యాపిల్స్ స్కానింగ్ మీద ఎలాంటి కేసులు నమోదు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే డాక్టర్ అందులో మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు డాక్టర్ ఆలీ అని చెప్పేసి ఒక రేడియాలజిస్ట్ గారు ఉన్నారు. మేము ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఆలీ గారు కూడా ఎండీ రేడియాలజీ 2015లో భాస్కర మెడికల్ నుంచి అయిపోయినట్టుగా మనకు సర్టిఫికేట్స్ చూపెట్టారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా వారికి ఉన్నది. కాకుంటే వారు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మాత్రమే అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. రిమైనింగ్ టైం అంతా ముందంతా డాక్టర్ కిరణ్ గారు చేసినట్టుగానే మనకు వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఈ డాక్టర్ ఆలీ గారు కూడా తెలంగాణ ప్రాక్టీస్ చేసేది ఉంటే తెలంగాణలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి తెలంగాణకు వాళ్ళు చేంజ్ చేసుకొని మనకు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వారు కూడా అగైనెస్ట్ ద మెడికల్ ఎథిక్స్ రిజిస్ట్రేషన్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా 1.5 ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే రేడియాలజీ చేయకుండా కూడా ఎండీ రేడియో డయాగ్నోసిస్ అని రాసుకున్నారో డాక్టర్ కిరణ్ మరియు డాక్టర్ ఆలీకి మన మెడికల్ కౌన్సిల్ నుంచి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వారి ఎక్స్ప్లెనేషన్ ప్రకారము వారిపైన ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చివరిగా చెప్పండి, ఎవరైతే కొంతమంది డాక్టర్లు కొద్దిగా రెన్యువల్ చేయలేకపోయారు, దాని మీద ఎట్లా ముందుకెళ్తున్నారు? అదేవిధంగా రోగులకు కావచ్చు, లేకపోతే ఆ డాక్టర్లకు మీరు ఏ సలహా సూచనలు ఇస్తారు? రోగులకు పేషెంట్లకు మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ ఆర్ఎంపీ అని చెప్పేసి కొందరు ఇష్టం ఉన్న ఇంజెక్షన్స్ అవి అశాస్త్రీయంగా యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అగైనెస్ట్ ద మెడికల్ ఎథిక్స్. పేషెంట్లు కూడా ఎవరైతే ఈ ఆర్ఎంపీ అని చెప్పేసి డాక్టర్ గాని వాళ్ళ వరకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళు ప్రథమ చికిత్స మాత్రమే. ఆ ప్రథమ చికిత్స అనేది ఆర్ఎంపీ అని కాదు, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు దెబ్బ తాకింది అనుకోండి, ఆ రోడ్డు మీద పక్కన పోయేటోళ్ళు కూడా ఆ పట్టినది కట్టొచ్చు. వాళ్ళు ఏమన్నా సింపుల్గా ఏమన్నా ఫీవర్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆ పేషెంట్ సంబంధించి ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. అటువంటిది కాకుండా వాళ్ళు ఇష్టం ఉన్న స్టీరాయిడ్స్, యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానివల్ల రీసెంట్గా ఈ రోజు కూడా ఇప్పుడు నెక్కొండలో కూడా ఒక కంప్లైంట్ ఇందాకనే ఫోన్ చేశారు. ఆ ఆర్ఎంపీ అనేటైనా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల అది మొత్తం గడ్డ అయిపోయి చీమ్ పట్టిందట. దానికి సంబంధించిన మళ్ళీ ఆపరేషన్ ఇంకో హాస్పిటల్లో చేయడం జరిగింది. చిన్న చిన్న వాటికి వాళ్ళ దగ్గర పోవడం వల్ల అది కాస్త వికటించి ఇంకా ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. సార్, మీరు ఆర్ఎంపీ అని చెప్పారు కాబట్టి మీతో మరి క్వశ్చన్ చేస్తున్నాం. ఆర్ఎంపీ డాక్టర్లు చేస్తారంటే కొంతమంది పెద్ద వైద్యుల కాడికి మామూలుగా కావచ్చు, లేదా డబ్బు ఆశకు కూడా పేషెంట్ పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. వాళ్ళకి మీరు ఏ సూచన చేస్తారు? వీళ్ళు ఏంటంటే ఆర్ఎంపీలు అనేటోళ్ళు వాళ్ళు ఏదైతే జబ్బు ఏదైతే ఉందో పేషెంట్కి వాళ్ళకి ప్రాథమిక చికిత్స కూడా వాళ్ళకి అసలు జీవోలో ఎటువంటి జీవో లేదు. వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు, వైద్యం చేసే అర్హత వాళ్ళకి లేదు. వాళ్ళు ఎటువంటి చికిత్స కూడా చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా కానీ పెద్ద హాస్పిటల్ పంపించాలంటే ఎవరైనా పంపించచ్చు. మీరు సొంతంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఒక రిపోర్టరు, మీరేం చేయొచ్చు, ఎవరైనా తెలిసిన హాస్పిటల్ ఉంటే పంపొచ్చు. పంపడం అనేది ఎవరైనా పంపొచ్చు. కాకుంటే ఈ హాస్పిటల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఎస్పెషల్లీ నాన్ డాక్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కమిషన్ ఆశించి పెడుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఈ కమిషన్లు అనేది మెడికల్ ఎథిక్స్ ప్రకారం అగైనెస్ట్ మెడికల్ ఎథిక్స్. ఈ కమిషన్లు అనేది ఇవ్వకూడదు ఆర్ఎంపీలకు కానీ ఎవరికి కూడా. ఆర్ఎంపీలనే కాదు ఎవరికి కూడా ఇవ్వకూడదు. సాయి గణేష్ హాస్పిటల్ కూడా తనిఖీ చేశారు. ఎందుకంటే డాక్టర్ల తప్పిదేం కాదు, డిఎంహెచ్ కూడా తప్పిదని తెలుస్తుంది. ఎట్లా దీంట్లో ముందుకు? ఇక్కడ సాయి గణేష్ హాస్పిటల్లో ఏంటంటే డాక్టర్ సందీప్ చౌదరి అనే డాక్టర్ గారు ఎండి జనరల్ మెడిసిన్ అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది. అందులో మా మెడికల్లో రికార్డ్స్లో చూస్తే, కౌన్సిల్లో రికార్డ్స్లో చూస్తే డాక్టర్ గారి పేరు మీద ఏపీఎంసీ ఉన్నప్పుడు 2014లో డాక్టర్ గారు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఉన్నది. ఆ తర్వాత డాక్టర్ గారు రెన్యువల్ కూడా చేసుకోలేదు. ఎంబీబీఎస్ డిగ్రీ మాత్రమే ఉంది, ఎండి అనేది లేదు డాక్టర్ గారి పేరు మీద. దాని గురించి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎండి అనే బోర్డులు కూడా హాస్పిటల్ సంబంధించిన బోర్డులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ కొన్ని కేస్ షీట్లు కూడా డాక్టర్ సందీప్ చౌదరి ఎండి అని చెప్పి రాసి ఉన్నాయి. ఆ డాక్టర్ గారిని అడిగితే వాళ్ళు కామినేనిలో ఎండి పూర్తి చేశారు కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయనట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. ఆ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళను నోటీస్ ఇచ్చేసి ఆ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకుని వచ్చేస్తే దాని ప్రకారం వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోగులకు ఎన్నడెప్పుడు లేని విధంగా మాత్రము నకిలీ డాక్టర్ల చేత వైద్యం చేసుకోవడం వల్ల వేలల్లో కాదు లక్షల్లో కూడా ఇబ్బందికరంగా ఆర్థికంగా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఈరోజు గత వారం రోజు నుంచి కూడా సూర్యాపేట జిల్లాలో మొత్తం విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు మెడికల్ కమిషన్ సభ్యులు. ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజు మాత్రం యాపిల్ స్కానింగ్ లో కూడా తనిఖీలు చేయడం జరిగింది. యాపిల్ స్కానింగ్ సూర్యాపేట జిల్లాలో ఒక ప్రఖ్యాతగాంచినటువంటి స్కానింగ్ సెంటర్ అయినా కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున అవకతవకలు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి ఎవరైతే అవకతవకలు జరుపుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని కూడా కమిటీ సభ్యులు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పేది అంటే పేరుగాంచిన డాక్టర్ వద్దకే పోవాలి తప్ప ఆర్ఎంపీ వద్ద ట్రీట్మెంట్ చేసుకోవద్దని కూడా పేర్కొంటున్నారు.